ఆశా వర్కర్లు అంటే చిన్న పనులు ఉంటాయా? గర్భిణీల లిస్టు తీసి చూడాలి, వాళ్ళ ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అరుసుకొని ఇల్లు తిరగాలి, కాన్పయ్యేదాకా ఎసొంటి తిండి తినాలి, ఏ సూది మందులు వేసుకోవాలి అని పూసగుచ్చాలి, బీపీలు చెక్ చేసి జాగ్రత్తలు చెప్పాలి, బాలింతల తల్లులు ఇంకా వాళ్ళ పొల్లగాళ్ళు మంచి షెడ్డలు అరుసుకోవాలి. గట్ల ఊర్ల పొంటి బిజీగా ఉండే ఆశా అక్కలు రోడ్డెక్కిర్రు. మరి ఎందుకు ఏందా కథ అనేది పురాగా ఒక్కసారి అరుసుకునందాం పారి. ఆశా వర్కర్ల ధర్నా జయంగా కోటిపట్నం దద్దరిల్లింది. చలో హైదరాబాద్ కార్యం పెట్టుకొని కోటిలున్న దాఖన్ల పెద్ద ఆఫీస్ కడుకొచ్చిర్రు అక్కలు. అంతకు మునిపే ఆశాలంతా పట్నం తోవబట్టిర్రని ఎరికైన పోలీసోళ్లు ఎక్కడ పడితే అక్కడనే కాపు చేసిర్రు. ఇక బండ్లు దిగుడే ఆలస్యం, వచ్చిన వాళ్ళను వచ్చినట్లు బండెక్కిచ్చిర్రు. మహిళా పోలీసులను పెట్టి లొల్లి పెద్దగా కాకుండా జాగ్రత్త పడ్డారు. అయ్యో సారు మా గోసలు చెప్పుకుంటున్నాం జర్ర ఇడువుర్రి అని ఎంత బతిలాడినా కూడా కాకీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయిర్రు. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరినామా సారు? ఓట్లప్పుడు ఏ డిమాండ్లు అయితే సర్కార్ ముంగడ పెట్టినామో దానికి అప్పట్లో ఓకే అంటేనే ఓట్లు వేసి గెలిపించినాం. అసొంటిది ఇవాళ మమ్మలను గింత గోస ఉచ్చుకుంటారా అని మస్తు లొల్లి చేసిర్రు. మా ఓట్లు అక్కడికి వచ్చినాయి కానీ ఇవాళ మమ్మలను కాంతలేరు అని గుస్సయ్యిర్రు. మరి ఈ లొల్లి దేనికోసం చేస్తుర్రో అల్లడుదాం పారి చెప్పక్క. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషికం కంటే ఎక్కువ మాకు వరకు ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. గదన్నట్లు గిట్ల కామారెడ్డి పట్నం కెంచి బయలుదేరిన ఆశా అక్కలు వాళ్ళ డిమాండ్లు సర్కార్కు చెప్పుకుర్రు. పనికి తగ్గ జీతం కాదు, మాకు సర్కార్ ఇస్తామన్న 18,000 ఫిక్స్డ్ జీతం కావాలి, 50 లక్షల ఇన్సూరెన్సు, 50,000 మట్టి ఖర్చులు కావాలి అనేది అక్కోళ్ళ డిమాండ్. మరి ఈ డిమాండ్ల ముచ్చటింటే సర్కార్ ఏమంటదో ఏమో అటెంక ముచ్చట గాని అందరు కూడి లొల్లి చేద్దామని వస్తుంటే పోలీసోళ్ళు ఎక్కడోళ్లను అక్కడే ఆగబట్టి స్టేషన్ కు తోలుకుపోయారు. గిట్ల కోటి దిక్కు ఆశా అక్కలు చేస్తున్న లొల్లు జయంగా అరెస్టులు నినాదాల నడుమ మోత మోగింది. మరి వీళ్ళ డిమాండ్లకు సర్కార్ ఓకే అంటదో లేదో చూసుకుంటూ పోవాలి.